నమస్తే, నేను ప్రియ. ఎన్డీఏ కూటమి గెలుపు ప్రజల నిర్ణయాన్ని పాయకరావుపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, జనసేన పార్టీ నాయకులు తోట నగేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్డీఏ కూటమి కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు ఆధ్వర్యంలో గెలిచిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే బంగళపూడి అనితకు, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, జనసేన పార్టీ నాయకులు తోట నగేష్లు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసి మాంసం ముక్కలకు, బిర్యానీ ప్యాకెట్లకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమ్ముడుపోరని, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని, సంక్షేమ పథకాలు కాదు అని చెంపపెట్టుగా జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని, అదే ధోరణిలో ఏ నాయకులు పరిపాలన చేసిన తీర్పు ఇదే విధంగా ఉంటుంది అని అనడానికి ఇదొక నిదర్శనమన్నారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు నానాజీకి, పట్టణ అధ్యక్షులు ఆచంట దొర, వీర మహిళ నారపరెడ్డి పద్మకు శాలువలతో సన్మానించారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీనును, బీజేపీ నాయకులు కొవ్వల కుమార్ను శాలువలతో సన్మానించి అందరికీ అభినందనలు తెలిపారు. అధిక మొత్తంలో బాణసంచా పేల్చడంతో పండుగ వాతావరణం నెలకొంది. కూటమి అభ్యర్థులు నామినేషన్ అనంతరం భారీ విజయోత్సవాన ఊరేగింపు ఉంటుందని, తారతమ్యాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసే ప్రభుత్వం మంచి పేరు తీసుకురావాలి అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ విజయోత్సవ సంబరాల్లో మహిళల నృత్యం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఎల్లా వరహాల బాబు, జక్కం దొర, కాశీ విశ్వనాథం, కంగిపాడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దయచేసి కూడా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు గారు దుస్వాలతో సత్కరిస్తా ఉన్నారు. కంకిపాటి వెంకటేశ్వరరావు గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే కాశీ విశ్వనాథ్ గారికి, అలాగే పెద్దిరెడ్డి కూడా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే తెలుగుదేశం తరఫున రమా కుమారి గారు, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు, అలాగే బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. భారీ సక్సెస్ ఇచ్చినందుకు నేనే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదంతా నాయకులు గెలిపే కాదు, మెయిన్ ప్రజలు గెలిపి ఇది ప్రజలు స్వచ్ఛందంగా ఆర్థికంగా వచ్చి స్వచ్ఛందంగా ఈ ఓట్లు వేసి భారీ మెజార్టీగా గెలిచిన పేరు ప్రతి ఒక్కరికి, టీడీపీ తమ్ముళ్ళకి, సోదరి మనులకి, అలాగే జనసేన వీర మహిళలకి, అలాగే బీజేపీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి అత్యధిక మెజార్టీగా గెలిచి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈరోజు ఇంత సంబరాల కారణం ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన బంగళపూడి అనిత గారు మంచి మెజార్టీతో, ఇంతకుముందు ఎప్పుడూ లేదు పాయకరావుపేట అంత మెజార్టీ, ఇదే ఫస్ట్ చరిత్ర తిరిగి రాసింది పాయకరావుపేట. అందరూ గెలిపించినందుకు ప్రజలందరికీ కూడా, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలకు, ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ముఖ్యంగా ప్రజలు స్వతంత్రంగా వచ్చి ఓటేసి ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ముఖ్య పార్టీ తరఫున అత్యధిక మెజార్టీ ఇచ్చి ప్రజలు గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి అనుకోని మెజారిటీ, అంటే గెలుపు అయితే ఖాయం, కానీ మెజారిటీ లక్షల్లో ఊహించారు. అక్కడ ఊహించిన ప్రజలు ఎలా అయితే ఊహించారో అలాగే ఆయన మెజారిటీ సాధించారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో అలాగే ఒక విషయం చేస్తున్నాం మనం, కుటుంబ విలువలు ఎలా ఉంటాయి, కుటుంబాన్ని ఉండడం వల్ల ఎలా ఉంటుంది, కుటుంబాన్ని దూరం చేసుకుంటే ఎలా ఉంటుందని కూడా ఆయన స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన సీఎం రమేష్ గారికి, అలాగే మన అనిత గారికి, మెయిన్ అనిత గారికి. ఎందుకంటే పూర్వం ఆవిడ ఉన్నప్పుడు, పరిపాలించినప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు మళ్ళీ కొత్తదనం వచ్చిందండి. ఈ 5 సంవత్సరాల్లోనే అదంతా వెలిసిపోయి కూటమిలో
ఉమ్మడి అభ్యర్థులుగా మన పాయకరపేట నియోజకవర్గం నుంచి అనితగా నిర్మించడానికి కృషి చేసిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ ఎంతో కష్టపడి మన గతంలో ఎలక్షన్ ముందు ప్రతి ఒక్కరిని కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని అందరూ కలిసికట్టుగా పనిచేసి మన అభ్యర్థులు గెలిపించుకోవాలని చెప్పి పిలుపునిచ్చిన కారణంగా ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి ఫస్ట్ రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకు కూడా అత్యధిక మేరకు వచ్చే విధంగా మీరు అందరూ కూడా కృషి చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనందరూ కూడా ఇక్కడ మీరందరూ చేసిన కృషికి ఈరోజు మన ఫలితంగా రికార్డ్ స్థాయిలో మెజార్టీని సాధించామంటే అది అందరూ మీ అందరూ చేసిన కృషి అని చెప్పి ఇదే స్ఫూర్తితో రేపు రాబోయే రోజుల్లో అనిత గారు, సీఎం రమేష్ గారు ఆధ్వర్యంలో మన పెద్దలు నగేష్ గారు కానీ, గడ్డం బుజ్జి గారు కానీ, ఇంకా మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ సహాయ సహకారంతో కలిసికట్టుగా పనిచేసి మీ అందరికీ కూడా ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీ అందరూ కూడా మీ అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు కూడా మీ గ్రామ స్థాయిలో మన ఎలక్షన్ ముందు నుంచి ఎలాగైతే అన్ని పార్టీలు కలిసికట్టుగా పనిచేసామో అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో మన అందరూ కూడా కలిసిగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటాం. అలాగే మన పార్టీ నాయకులకు మంచి పేరు ఇచ్చే విధంగా మన అందరం కూడా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. చాలా శుభదినం. ఏంటంటే